హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి మోడల్ పేపర్ సిరీస్లో భాగంగా మోడల్ పేపర్ 2 అండి. ఫస్ట్ మోడల్ పేపర్లో మనము ఇండియన్ సొసైటీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూ చూసాము. అవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి, మన ఛానల్లో ఉంటుంది, చూడవచ్చు. మరి ఈరోజు భారతదేశ చరిత్రకు సంబంధించిన ఎంసీక్యూస్ అండి. చాలాసార్లు గ్రూప్ 2లో రిపీటెడ్గా వచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే ఆఫర్ కొనసాగుతుందండి, తీసుకోండి. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా చూడండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్టే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్గా అయితే ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సింధులోయ నాగరికతకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 కూడా నిజము. హరప్ప రావి నది ఒడ్డున ఉంది, మొహంజోదారో సింధు నది ఒడ్డున ఉంది. 2 కూడా సరైనవే. ఓకేనా? చూద్దాం. హరప్ప మరియు మొహంజోదారో 2 సింధు లోయ నాగరికతలో ముఖ్యమైన నగరాలు. హరప్ప రావి నది ఒడ్డున, మొహంజోదారో సింధు నది ఒడ్డున ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. సింధు నాగరికత పైన క్వశ్చన్ లేకుండా అసలు పేపరే ఉండదండి, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్. బౌద్ధ సంగీతులకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ ఏ, 1 మాత్రమే నిజం. మొదటి బౌద్ధ సంగీతి రాజగృహలో జరిగింది. 2వ బౌద్ధ సంగీతి పాటలిపుత్రంలో జరిగింది అనేది తప్పు. కేవలం 1 మాత్రమే నిజం. చూద్దాం. 2వ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందండి? వైశాలిలో జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కడ? వైశాలిలో, పాటలిపుత్రంలో కాదు. సో 3వది వచ్చేసి పాటలిపుత్రంలో జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మౌర్య ఎంపైర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 1, 2, 3 సరైనవి. చూద్దాం. మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడు స్థాపించారు. ఎవరండి? చంద్రగుప్త మౌర్యుడు. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్. మెగస్తనీస్ రచించిన గ్రంథము ఇండికా. ఏంటది? ఇండికా అనే గ్రంథాన్ని మెగస్తనీస్ రచించారు. పై 3 వాక్యాలలో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన చారిత్రక సత్యాలే 3 కూడా. ఓకే, నెక్స్ట్. గుప్తుల కాలానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ గుప్తా పీరియడ్? సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అంటారు. పాహియాన్ చైనా యాత్రికుడు హర్షుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించారు. ఏది సరైనవండి రెండింటిలో? ఆప్షన్ ఏ, 1 మాత్రమే నిజమండి.
సముద్రగుప్తుడిని ఏమంటాము? ఇండియన్ నెపోలియన్ అంటారండి. ఓకేనా. మరి చైనా యాత్రికుడు పాహియాన్ హర్షుడి కాలంలో వచ్చారా అండి? రాలేదండి, తప్పు. పాహియాన్ రెండవ చంద్రగుప్తుడు లేదా విక్రమాదిత్యుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. మరి హర్షుడి కాలంలో వచ్చింది ఎవరండి? హుయాన్సాంగ్. ఎవరండి? హుయాన్సాంగ్. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఈ విదేశీ రాయబారుల పైన కూడా తరచూ ఎగ్జామ్లో అడుగుతున్నారండి, ప్రశ్న గమనించాలి. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానేట్ వంశాల క్రమాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ డైనెస్టీస్. బానిస వంశము, తుగ్లక్ వంశము, ఖిల్జీ వంశము, లోడీ వంశము, ఏది ముందు ఏది తర్వాత వస్తుంది అనేది క్వశ్చన్. ఓకేనా. ముందుగా మరి ఢిల్లీ సుల్తాన్లలో మొదటగా వచ్చింది బానిస వంశము. ఓకేనా. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఖిల్జీ వంశము, తర్వాత మూడవది వచ్చేసి తుగ్లక్ వంశము. ఓకే. నాలుగవది వచ్చేసి లోడీ వంశము. ఇంపార్టెంట్ పాయింట్ అండి. సరైన క్రమం ముందుగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలుగా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి సరైన వాటిని జతపరచండి. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించింది. మ్యాచ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మొఘల్ ఎంపైర్. చూద్దాం. బాబర్ మరియు ఇబ్రహీం లోడీ మధ్య మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఆప్షన్ 2. అక్బర్ క్రీస్తు శకము 1526లో సింహాసనాన్ని అధిష్ఠించారు. ఏవి సరైనవండి క్రింది వాటిలో? ఆప్షన్ ఏ కేవలం ఒకటి మాత్రమే సరైనదండి. బాబర్ మరియు ఇబ్రహీం లోడీ మధ్య జరిగినటువంటిది ఏంటండి? మొదటి పానిపట్టు యుద్ధం. ఎప్పుడండి? 1526. మరి 1526లోనే అసలు బాబరే ఈ యొక్క మొదటి పానిపట్టు యుద్ధము జరిపి వారి యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి చూశారు. మరి 1526లో అక్బర్ సింహాసనం ఎలా అధిష్ఠిస్తాడు? కాబట్టి తప్పు ఇది కదా. చూద్దాం. 1526లో బాబర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. బాబర్, ఓకేనా, అక్బర్ కాదు. మరి అక్బర్ 1556లో సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది రెండవ పానిపట్టు యుద్ధము తర్వాత. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భక్తి ఉద్యమానికి సంబంధించి క్రింది వాని సిద్ధాంతాలతో పోల్చండి. శంకరాచార్య అద్వైతము, రామానుజాచార్య విశిష్టద్వైతము, మధ్వాచార్య అద్వైతము. క్రింది వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 1, 2, 3 కూడా నిజాలే అండి. శంకరాచార్యుడు అద్వైతాన్ని ప్రబోధించడం జరిగింది. రామానుజాచార్యుడు విశిష్టద్వైతాన్ని ప్రబోధించారు. మధ్వాచార్యుల వారు ద్వైతాన్ని ప్రబోధించడము జరిగింది. ముగ్గురు గురువులు మరియు వారు ప్రతిపాదించిన తత్వాలు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఐరోపా వాసుల రాకకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఐరోపా వాసులకు సంబంధించి ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని వాస్కో డ గామా 1498లో కనుగొన్నారు. భారతదేశానికి వచ్చిన మొదటి వాసులు డచ్ వారు. ఏది నిజమండి మరి దీంట్లో? ఆప్షన్ బి ఒకటి మాత్రమే నిజమండి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వారు ఎవరండి? వాస్కో డ గామా. ఎప్పుడు? 1498. మరి వీరు ఏ దేశస్తులు? పోర్చుగీసు దేశస్తులు. మరి డచ్ వారు మొదటగా వచ్చిండ్రు అనేది తప్పండి. మొదటగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు? పోర్చుగీసు వారు. ఇంపార్టెంట్. భారతదేశానికి వచ్చిన మొదటి ఐరోపా వాసులు పోర్చుగీసు వారు, డచ్ వారు కాదు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి నాయకులను ప్రాంతాలతో సరిపోల్చండి. చూద్దాం. 1857 రివోల్ట్కి సంబంధించి ఝాన్సీ లక్ష్మీబాయి గ్వాలియర్ లేదా ఝాన్సీ, బేగం హజరత్ మహల్ లక్నో, నానాసాహెబ్ కాన్పూర్. మరి క్రింది వాటిలో సరైనవి ఏంటండి? 1, 2, 3 కూడా నిజమే అండి. 1857 తిరుగుబాటు వారి వారి ప్రాంతాల నుంచి నాయకత్వం వహించి మరి పోరాటం చేయడము జరిగింది. పై నాయకులందరూ కూడా ఇచ్చిన ప్రాంతాల నుంచే 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఐఎన్సీ సెషన్. చూద్దాం. ఐఎన్సీ మొదటి సమావేశము 1885లో ముంబైలో జరిగింది. ఆప్షన్ 2, ఐఎన్సీ మొదటి సమావేశానికి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించారు.
రెండింటిలో సరైనది ఏంటండి? రెండు కూడా సరైనవి. ఏ మరియు బి రెండు కూడా నిజమే. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1885 డిసెంబర్లో బాంబేలో జరిగిన మొదటి ఐఎన్సీ సమావేశానికి ఉమేష్ చంద్ర బెనర్జీ నాయకత్వం లేదా అధ్యక్షత వహించారు. మరి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సమయంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరండి? లార్డ్ డఫ్రిన్. ఓకే, లార్డ్ డఫ్రిన్. మరి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆంగ్లేయుడు ఎవరండి? ఏవో హ్యూమ్. ఓకే, నెక్స్ట్ జాతీయోద్యమంలోని సంఘటనల క్రమాన్ని గుర్తించండి. చూద్దాం. జలియన్వాలా బాగ్ దూంతాకార్ రకం లేదా మాస్కేర్, చౌరాచౌరీ సంఘటన, దండి మార్చ్, క్విట్ ఇండియా మూమెంట్. ఏది ముందు జరిగింది, ఏవి తర్వాత జరిగాయి అనేది ఆన్సర్ ఆప్షన్ బి అండి. అన్నీ కూడా సరైన క్రమంలోనే ఇచ్చారు. జలియన్వాలా బాగ్ ఎప్పుడు జరిగిందండి? 1919. నెక్స్ట్ చౌరాచౌరీ ఘటన 1921. దండి మార్చ్ ఉప్పు సత్యాగ్రహం 1930. క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఓకేనా? సో వీటన్నిటికీ కూడా ఈ మూడింటికి కూడా నాయకత్వం వహించింది గాంధీ గారు. ఓకేనా? జలియన్వాలా బాగ్ అమృత్సర్లో జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ వివరాలు చూద్దాం. జలియన్వాలా బాగ్ 1919, చౌరాచౌరీ ఘటన 1922 అండి. 1921లో జరిగినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత ఇదైతే జరుగుతుంది. దండి మార్చ్ 30, క్విట్ ఇండియా మూమెంట్ 1942. గాంధీజీ ఉద్యమాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ గాంధీజీస్ మూమెంట్స్. చంపారన్ సత్యాగ్రహము పత్తి రైతుల కోసం జరిగింది. కేడా సత్యాగ్రహం గుజరాత్లో జరిగింది. క్రింది వాటిలో సరైనవి ఏంటి? ఆప్షన్ బి రెండు మాత్రమే నిజమండి. ఓకే, రెండు మాత్రమే నిజము. ఆప్షన్ బి కేడా సత్యాగ్రహము గుజరాత్లో జరిగింది అనేది సరైనది. ఓకే, చూద్దాం. చంపారన్ సత్యాగ్రహము 1917లో నీలిమందు పండించే రైతుల కోసం జరిగిందండి, పత్తి రైతుల కోసం కాదు. గమనించాలందరూ. ఓకేనా? కేడా సత్యాగ్రహము గుజరాత్లో జరిగింది అనేది సరైనదే. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నీలిమందు సత్యాగ్రహం, చంపారన్ సత్యాగ్రహం అంటే బీహార్లో అండి. బీహార్లోని రైతుల మద్దతుగా, ముఖ్యంగా నీలిమందు పండించేటువంటి రైతులకు మద్దతుగా జరిగినటువంటి ఇదొక ఉద్యమం, చంపారన్ సత్యాగ్రహం. ఓకే, నెక్స్ట్ వన్. భారత స్వతంత్ర పోరాటంలోని పత్రికలు, వాటి స్థాపకులను పరిశీలించండి. కన్సిడర్ ద న్యూస్ పేపర్స్ అండ్ దే ఫౌండర్స్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగల్. కేసరి బాలగంగాధర్ తిలక్, యంగ్ ఇండియా మహాత్మా గాంధీ, కామన్వెల్త్ యానీ బీసెంట్. క్రింది వాటిలో సరైనవి ఏంటి? మరి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆప్షన్ డి 1, 2, 3 కూడా సరైనవే. కేసరి అనేటువంటి మరాఠీ పత్రిక బాలగంగాధర్ తిలక్ గారు, యంగ్ ఇండియా మహాత్మా గాంధీ, కామన్వెల్త్ యానీ బీసెంట్. చూద్దాం. ఇచ్చిన పత్రికలు, వారి స్థాపకులు అన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. చూద్దాం. ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1947లో జరిగింది. క్రింది వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 1 మాత్రమే నిజమండి. ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులు ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, మరి మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందండి? డిసెంబర్ 9, 1946న జరిగిందండి. 47 కాదు, 1946లోనే రాజ్యాంగ పరిషత్కి మొట్టమొదటి సమావేశము జరిగింది. మరి 1946లో క్రిప్స్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ వస్తుందండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్, దాని ఆధారంగానే రాజ్యాంగ పరిషత్ ఏర్పడి సమావేశం 47లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సంఘ సంస్కరణ ఉద్యమాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. సంఘ సంస్కరణ ఉద్యమాలు: బ్రహ్మ సమాజము రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజము స్వామి వివేకానంద, రామకృష్ణ మఠము దయానంద సరస్వతి. ఏవి సరైనవండి క్రింది వాటిలో? ఆప్షన్ ఏ 1 నిజము. ఓకేనా, 1 నిజం. ఏంటి? బ్రహ్మ సమాజము ఐ థింక్ 1828 ఆ టైంలో ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపిస్తారండి.
ఆర్య సమాజం ఎవరండి? దయానంద సరస్వతి అండి. ఓకే, 1875 ఆ టైంలో స్థాపిస్తారు. రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద. జస్ట్ ఇటు దట్ ఇచ్చారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి, రామకృష్ణ మిషన్ను స్వామి వివేకానంద స్థాపించారు బేలూరులోని కలకత్తాలో. ఓకేనా, నెక్స్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆంగ్లో మైసూర్ వార్స్. చూద్దాం. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించారు. శ్రీరంగపట్నం ఒప్పందము 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత జరిగింది. రెండింటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్స్ 1 మరియు 2 నిజమే అండి. ఓకేనా, మరి 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణిస్తారండి. ఓకేనా, నెక్స్ట్ శ్రీరంగపట్నం ఒప్పందము 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత ఏర్పడుతుంది. వివరాలు చూద్దాం. క్రీస్తు శకము 1792లో శ్రీరంగపట్నం ఒప్పందం జరిగింది. 1799లో ఎవరు? 4వ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణిస్తారండి. 1799లో 4వ యుద్ధంలో, 4వ కర్ణాటిక్ యుద్ధంలో. ఓకే, నెక్స్ట్ గవర్నర్ జనరల్ గురించి సరైన వాటిని గుర్తించండి. లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతము ప్రవేశపెట్టారు. సతీ సహగమన నిషేధ చట్టాన్ని లార్డ్ విలియం బెంటింగ్ తీసుకొచ్చారు. మరి క్రింది వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ బి 1 మరియు 2 కరెక్టే అండి. ఓకేనా, రాజ్య సంక్రమణ సిద్ధాంతము. ఓకేనా, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు దీన్ని. ఓకే, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతము. ఓకే, సతీ సహగమనము. ఓకే, సతీ దీన్ని నిర్మూలించిన వారు, దీనిపై చట్టం తీసుకొచ్చిన వారు లార్డ్ విలియం బెంటింగ్. లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని లార్డ్ బెంటింగ్ 1829లో సతీ నిషేధ చట్టాన్ని తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ భారతదేశ విభజనకు సంబంధించి క్రింది ప్రణాళికలను పరిశీలించండి. చూద్దాం. ఆప్షన్ 1, మౌంట్ బాటన్ ప్లాన్ ద్వారా భారతదేశం పాకిస్తాన్గా విడిపోయింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ దేశ విభజనను ప్రతిపాదించింది. సరైన సమాధానం ఏంటండి మరి 2 స్టేట్మెంట్స్లో? ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే నిజమండి. మౌంట్ బాటన్ ప్లాన్ ద్వారా భారతదేశము పాకిస్తాను 2గా విడిపోవడం జరిగిందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. వివరాలు చూద్దాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 దేశ విభజనను వ్యతిరేకించింది. నెక్స్ట్ మౌంట్ బాటన్ ప్లాన్ 1947 విభజనకు మార్గం సుగమం చేయడము జరిగింది. నెక్స్ట్ సింధులోయ నాగరికత ప్రజలకు తెలియని జంతువు మరియు లోహం ఏది? ఏ జంతువు తెలియదు, ఏ లోహం తెలియదు. విచ్ యానిమల్ అండ్ మెటల్ వర్ అన్నోన్ టు ద ఇండస్ వ్యాలీ పీపుల్? ఏంటండి అవి? ఆప్షన్ 1 మరియు 2. గుర్రం తెలియదు, జంతువులలో ఇనుము, ఖనిజాలలో ఇనుము తెలియదు. ఇంపార్టెంట్. సింధు ప్రజలకు ఇనుము వాడకం తెలియదు, అలాగే గుర్రం గురించి కూడా ఎవరికి స్పష్టమైన అవగాహన లేదు. రాగి మరియు కంచు వారికి తెలుసు. నెక్స్ట్ రౌలట్ చట్టం గురించి సరైనవి ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద రౌలట్ యాక్ట్? దీనిని 1919లో ఆమోదించారు. ఎప్పుడండి? 1919. ఈ చట్టం ఎవరినైనా విచారణ లేకుండా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఇచ్చింది. సరైన సమాధానం ఏంటండి మరి? ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 కూడా నిజమే అండి. రౌలట్ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారండి? 1919లో తీసుకొచ్చారు. ఓకే, 1919లో వచ్చిన ఈ చట్టాన్ని నల్ల చట్టము, బ్లాక్ యాక్ట్ అని పిలుస్తారండి. ఏం యాక్ట్ అండి? బ్లాక్ యాక్ట్ అనే పేరుతో దీన్ని అయితే పిలవడం జరుగుతుంది. దీని ప్రకారము విచారణ లేకుండా అరెస్టు చేయడానికి చట్టం వీలు కల్పిస్తుందండి. జాతీయ నాయకులను అరెస్టు చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. వేద కాలానికి సంబంధించి సరైనవి గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద వేదిక్ పీరియడ్. చూద్దాం. ఋగ్వేదం అత్యంత పురాతనమైనది. సామవేదం ప్రధానంగా సంగీతానికి సంబంధించింది. రెండింటిలో సరైనవి ఏంటి మరి? ఆప్షన్స్ 2 సరైనవే అండి. వేదాలలో అత్యంత పురాతనమైనది ఏంటండి? ఋగ్వేదము.
సామవేదంలో సంగీతానికి సంబంధించిన వివరాలు మనకు ఇందులో పొందుపరచబడి ఉన్నాయండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జైన మతానికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ జైనిజం. చూద్దాం. వర్తమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. జైన మత మొదటి తీర్థంకరుడు పార్శ్వనాథుడు. సరైనవేంటి ఇందులో? ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే నిజమండి. వర్తమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు కరెక్ట్. మరి జైన మత మొదటి తీర్థంకరుడు పార్శ్వనాథుడా? కాదండి. చూద్దాం ఎవరనేది. జైన మత మొదటి తీర్థంకరుడు ఎవరండి? ఋషభనాథుడు. ఓకే, ఋషభనాథుడు. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడుగా అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకే, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24 వర్తమాన మహావీరుడు. నెక్స్ట్, మగధ సామ్రాజ్యానికి సంబంధించి సరైనది గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మగధ ఎంపైర్. హర్యాంక వంశాన్ని బింబిసారుడు స్థాపించారు. నంద వంశాన్ని అశోకుడు స్థాపించారు. రెండింటిలో సరైనది ఏంటండి? ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే నిజమండి. హర్యాంక వంశాన్ని బింబిసారుడు స్థాపిస్తే నందవంశాన్ని అశోకుడా? తప్పు అది. నందవంశాన్ని ఎవరు స్థాపించారు? మరి మహాపద్మనందుడు స్థాపించారండి. ఎవరండి? మహాపద్మనందుడు నందవంశాన్ని స్థాపించడం జరుగుతుంది. అశోకుడు మౌర్య వంశానికి చెందినటువంటి రాజు. ఓకే, నెక్స్ట్ వన్, శాతవాహనులకు సంబంధించి సరైన వాటిని జతపరచండి. మ్యాచ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద శాతవాహనాస్. చూద్దాం. శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. వారి రాజధాని ప్రతిష్టానపురము పైఠాన్. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ వంశంలోనే గొప్పవాడు. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 1, 2, 3 కూడా సరైనవే అండి. శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. వారి రాజధాని పటిష్టానపురం పైఠాన్ అంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ వంశంలో అందరికంటే గొప్పవాడుగా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, హర్షవర్ధనుడికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ హర్షవర్ధన్. హర్షుడు మృత్యుకటికం అనే నాటకాన్ని రచించారు. హర్షుడు రాజధాని కనౌజ్. క్రింది వాటిలో సరైనది ఏంటండి? కేవలం 2 మాత్రమే సరైనదండి. ఓకే, హర్షుడి యొక్క రాజధాని ఏంటి? కనౌజ్ అండి. మరి హర్షుడు మృత్యుకటికం రచించారండి? తప్పండి. శూద్రకుడు రచిస్తాడు కదా. మృత్యుకటికంను శూద్రకుడు రచించాడు. హర్షుడు రత్నావళి, నాగానందం, ప్రియదర్శక అనేటువంటి రచనలు రచించడం అయితే జరిగింది. చాలా ఫేమస్ రచనలు ఇవి. ఓకే, నెక్స్ట్, చోళ సామ్రాజ్యానికి సంబంధించి సరైన వాక్యం ఏది? విచ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద చోళ ఎంపైర్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 2 నిజం. రాజరాజ చోళుడు తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు. రాజరాజ చోళుడు తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, చోళులు గ్రామ స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందారు. చోళులు దేనికండి? గ్రామ స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందడము జరిగింది. సో 2 కూడా నిజమే. చోళుల కాలంలో గ్రామ పరిపాలన అత్యున్నత స్థాయిలో ఉండేది మరియు బృహదీశ్వర ఆలయం వారి శిల్పకళకు నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానేట్ పాలకులకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఢిల్లీ సుల్తానేట్. బాల్బన్ సిజ్దా ఫైబోస్ పద్ధతులను ప్రవేశపెట్టాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలను అమలు చేశారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చారు. సో ఈ 3 అంశాల్లో సరైనవి ఏంటండి? 3 కూడా సరైనవే. బాల్బన్ సిజ్దా ఫైబోస్ పద్ధతులను ప్రవేశపెట్టారు. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు చేశారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చడం జరిగింది. 3 కూడా సరైనవే. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర బుక్కరాయలు స్థాపించారు. శ్రీకృష్ణదేవరాయలు సంగమ వంశానికి చెందినవారు. రెండిట్లో సరైనవి ఏంటండి? ఆప్షన్ 1 మాత్రమే నిజమండి. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర బుక్కరాయలు స్థాపించారు.
మరి శ్రీకృష్ణదేవరాయలు సంగమ వంశానికి చెందినవారండి? తప్పండి. శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినటువంటి వారు. ఓకే, నెక్స్ట్ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి సరైనవి గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మరాఠా ఎంపైర్. చూద్దాం. శివాజీ క్రీస్తు శకము 1674లో రాయగఢ్లో పట్టాభిషేకం చేసుకున్నాడు. శివాజీ మంత్రమండలిని నవరత్నాలు అంటారు. ఏది తప్పండి మరి ఇందులో? ఆప్షన్ ఒకటి మాత్రమే నిజమండి. శివాజీ క్రీస్తు శకము 1674లో రాయగఢ్లో పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. చాలామంది చెప్తుంటారు ఈయన ఈ యొక్క శివాజీ ఏమంటారు ఈయన్ని తక్కువ వర్ణానికి చెందినటువంటి వ్యక్తి అండి, అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఓకేనా? సో కావున చాలామంది ఈయన పట్టాభిషేకం చేయడానికి ముందుకు రాలేదండి. బ్రాహ్మణులు ఎవరు కూడా మరి పురోహితులు ఈయనకు పట్టాభిషేకం ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఈయన ఒక శూద్రుడికి మేము పట్టాభిషేకం చేయమని చెప్పడంతో ఈయన ఏం చేస్తారు, ఎక్కడో కాశ్మీర్లో ఉన్నటువంటి గంగభట్టు అని చెప్పేసి ఒక తక్కువ స్థాయి బ్రాహ్మణుడు, ఆయన కూడా తక్కువ స్థాయి బ్రాహ్మణుని తీసుకుని వచ్చి పట్టాభిషిక్తుడు కావడం అయితే జరుగుతుంది 1674లో. అది కూడా ఆయన వచ్చేసి ముట్టుకోకుండా తన ఎడమకాలు బొటన వేలితో శివాజీకి తిలకం దిద్దడం జరుగుతుంది, శివాజీ మహారాజ్కి. సో అలా పట్టాభిషిక్తుడు కావడం జరుగుతుంది. ఓకేనా? మరి శివాజీ మంత్రిమండలిని నవరత్నాలు అంటారా అండి? తప్పండి. ఓకేనా? సో నవరత్నాలు కాదు, అష్టప్రధానులు అంటారు. అష్టప్రధానులు. నవరత్నాలు ఎక్కడ ఉంటారు మరి? చంద్రగుప్త II కాలంలో. ఓకేనా? గుప్త వంశస్థుడైనటువంటి చంద్రగుప్త II దగ్గర నవరత్నాలు ఉంటారు. నెక్స్ట్ వన్, సూఫీ ఉద్యమానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి లేదా జతపరచండి. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అజ్మీర్లో ఉంది. నిజాముద్దీన్ ఔలియా సహరవర్ది సాంప్రదాయానికి చెందినవారు. సరైనవి ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే నిజమండి. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా ఎక్కడుందండి? అజ్మీర్లో ఉంది. ఓకే, చూద్దాం. సో నిజాముద్దీన్ ఔలియా కూడా చిస్తీ సాంప్రదాయానికి చెందిన ప్రసిద్ధ సూఫీ సెయింట్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ 2 అండి. ఇది రేపటి మోడల్ పేపర్లో ఇండియన్ పాలిటీకి సంబంధించిన MCQs అయితే చూడబోతాము. చాలా ఇంపార్టెంట్. సో అప్ టు Group 2 ఎగ్జామ్ వరకు అయితే మిమ్మల్ని ప్రాక్టీస్ చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఇంకా ఎవరైనా మన యాప్లో Group 2 కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.